హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మనీష్ విహారీ. వెల్కమ్ టు భీమిలి బీచ్. ఈ రోజు మనం భీమిలి బీచ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. వైజాగ్ లో ప్రతి బీచ్ కి ఒక స్పెషాలిటీ అయితే ఉంటుంది. ఈ భీమిలి బీచ్ కి చేరుకోవాలంటే మనకి ఆర్కే బీచ్ నుంచి 22 కిలోమీటర్స్ అయితే దూరం ఉంటుంది. అలాగే బస్ రూట్ కావాలి అంటే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 900 బస్ ఎక్కండి, తీసుకొచ్చి దింపేస్తాడు. ఈ బీచ్ ఎప్పుడు రద్దీగానే ఉంటుంది, ఎందుకంటే వైజాగ్ లోని వన్ ఆఫ్ ది బెస్ట్ బీచెస్ లో ఇది కూడా ఒకటి. ఈ బీచ్ ఎంట్రీ అయితే ఫ్రీ. ఈ బీచ్ 24 అవర్స్ ఓపెన్ లో ఉంటుంది. ఈ బీచ్ విజిట్ చేయాలంటే మనకి అక్టోబర్ నుంచి మార్చి వరకు కూడా చాలా బాగుంటది, పీస్ఫుల్ గా. అఫ్ కోర్స్ సమ్మర్ లో కూడా చాలా బాగుంటది, కాకపోతే వేడి కదా. అలాగే జూన్ టు సెప్టెంబర్ ఈ మంత్ లో బీచ్ ని అవాయిడ్ చేయండి, బెటర్ గా ఉంటది. ఎందుకంటే ఈ మంత్ లో వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల బీచ్ ని అంత స్పెసిఫిక్ గా ఎంజాయ్ చేయలేరు. ఈ బీచ్ చుట్టుపక్కల చాలా రిసార్ట్స్ అయితే ఉన్నాయి, అలాగే బయట కూడా స్ట్రీట్ ఫుడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఫుడ్ కి అయితే అంత ఇబ్బంది అయితే ఉండదు. సో ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. భీమిలి బీచ్ కనిపిస్తుందా, అది లైట్ హౌస్. వైజాగ్ లోని మొట్టమొదటిగా లైట్ వెలిగే దీపం అండి ఇది, లైట్ హౌస్. వైజాగ్ లో ఇంకో లైట్ హౌస్ కూడా ఉంది. సో ఆ లైట్ హౌస్ కోసం ఒక వీడియో చేసి పెట్టాను, అది కూడా చూసాను మాయా. మన ఆంధ్రాలోని మొట్టమొదటి పోర్ట్ ఏదైనా ఉందంటే అది భీమిలి పోర్ట్ అండి ఇది. ఎందుకంటే బ్రిటిష్ టైంలోని అల్లూరి సీతారామరాజు గారిని పట్టుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళంట. ఈ భీమిలి బీచ్ లో అట్రాక్షన్ గా నిలబడే జలకన్య టాచ్ ఇది. విశాఖపట్నంలోని చివరిగా ఉండే ఊరు ఏదైనా ఉందంటే ఇదే భీమిలీపట్నం. ఫోటో షూట్స్ కి అయితే మంచి ప్లేస్ ఇది. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి మంచి రీల్స్ చేసుకోవచ్చు, కానీ ఆ రీల్స్ చేసే ముందు కొంచెం జాగ్రత్త వహించండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుందా, అదేమో లైట్ హౌస్, భీమిలి లైట్ హౌస్ అనమాట. ఇది భీమిలి బీచ్ కి రాగానే ఎంట్రన్స్ లో మనకి ఈ భీమిలి అని చెప్పేసి ఒక లోగో అయితే ఉంటది, చూడడానికి చాలా బాగుంటది.